అధ్యక్ష దాన్ని గమనించి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ కొత్తగా పోలీస్ ఎస్హెచ్ఓ అప్గ్రేడేషన్స్ అడగడం జరిగింది అధ్యక్ష. అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అడగడం జరిగింది అధ్యక్ష. నాగర్ కర్నూలు అదే కల్వకుర్తి కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదే ఎస్హెచ్ఓ అప్గ్రేడేషన్ కూడా సంబంధించి మాకు జియో వచ్చింది అధ్యక్ష. దాన్ని అతి త్వరలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సమ్మర్ వస్తూ ఉంది అధ్యక్ష. చాలా మటుకు వాటర్ ప్రాబ్లం వచ్చే దిశగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సంబంధించిన మంత్రివర్యులు దానికి ఆర్డబ్ల్యూసీఆర్ గారికి అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించి స్పెషల్ ఫండ్ ఇచ్చి ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని మంత్రి గారికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేందర్ గారు. సభ్యులు చేసిన సూచనలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ప్రధానంగా మన ఐటీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి ఈ రెండు ఇంతకుముందే ఐటీ మీద ఇండస్ట్రీస్ మీద సబ్జెక్ట్ వచ్చినప్పుడే చెప్పాలన్న ఆలోచన ఉండే, కాకపోతే మరి అప్పుడు అవకాశం రాలేదు అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా వెంకట కౌరవి గారని శ్రీధర్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ పంపించారు అధ్యక్ష. ఇది తెలంగాణలో రైజింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ సార్. ఎందుకంటే ఇది IEEE ICRA రోబోటిక్ సంబంధించినటువంటి 2030కి మన తెలంగాణలో పెట్టాలని మరి ఆఫీసర్ ఛాంబర్లో మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి సార్ ఇది తెలంగాణలో ఈ యొక్క ఈవెంట్ వాళ్ళ సొంత డబ్బుతోని సుమారు అనుకుంటాను 3-4 వేల కోట్ల రూపాయలతోని సుమారు 10,000 మంది డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా 130 కంట్రీస్ నుంచి వస్తున్నారు కాబట్టి వారికి దే ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఏ వెల్కమింగ్ లెటర్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ వారు ఉన్నారు కాబట్టి నేను ఇది తమ ద్వారా మంత్రి గారి దగ్గర పంపిస్తాను అధ్యక్ష. దయచేసి మంత్రి గారు దీన్ని చూసి చీఫ్ సెక్రటరీ గారు వారికి ఒక వెల్కమింగ్ లెటర్ ఇవ్వాలని. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి గవర్నింగ్ మెంబర్స్ అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ పోటీ పడ్డాయి. మరి అదేవిధంగా ఇక్కడ సింగపూర్ కానీ లేకపోతే వేరే కంట్రీ కానీ వాళ్ళ కంట్రీలో జరగాలని ఇండియాలో కర్ణాటక ఢిల్లీ ఇతర రాష్ట్రాలు పోటీ పడితే ఫార్చునేట్లీ దీంట్లో వన్ ఆఫ్ ద గవర్నింగ్ మెంబర్ వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతను ప్రపోజ్ చేయడం జరిగింది. వారు మీకు బహుశా చీఫ్ సెక్రటరీ గారికి ఐడియా ఉండొచ్చు, ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు అని. వారు వీరిని 2005లో APJ అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రానికి పిలిపించారు. ఎందుకంటే US లో వారు మరి కొన్ని దాంట్లలో బోర్డు మెంబర్స్గా ఉన్నారు. వారిని భీష్మపితగా ఆ రోజు APJ అబ్దుల్ కలాం గారు వారిని వర్ణించడం జరిగింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారికి వారి రిక్వెస్ట్ లెటర్ పంపించాను. CS గారు ఇది ఇంకోటి అధ్యక్ష, ఇక్కడ AI గవర్నింగ్ మోడల్ని సంబంధించి వారు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ని IT సెక్రటరీ గారికి పంపించారు. ఇది దీంట్లో ఒక శాంటిటీ లేదు అని మరి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు దీంట్లో అధ్యక్ష ISO/IEC 4201 కి సంబంధించి ప్రొవైడ్స్ గ్లోబల్ రికగ్నైజ్డ్ AI మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఇది కూడా ఒక రిక్వెస్ట్ మంత్రి గారికి వచ్చింది అధ్యక్ష. ఈ రెండింటిని కన్సిడర్ చేసి మన రాష్ట్రాన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు 3 ట్రిలియన్ మరి రాష్ట్రాన్ని 2047 చేయాలనుకుంటున్నాం, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీగా వాళ్ళని వెల్కమ్ చేస్తే బాగుంటుందని మరి దయచేసి ఇది మంత్రి గారికి ఇది మంత్రి గారికి ద్వారానే మంత్రి గారికి పంపిస్తున్న అధ్యక్ష. 2 రిప్రజెంటేషన్ కూడా దయచేసి మంత్రి గారు ఇది కేవలం నోట్ చేస్తుంది కాకుండా దీన్ని పాజిటివ్ గా మంత్రి గారు చెప్తారని ఐ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఆన్సర్ ఫ్రమ్ ది మినిస్టర్. థ్యాంక్ యూ. రాజేందర్ రెడ్డి గారు.
గౌరవ సభ్యులు నాగేంద్ర గారు చెప్పిన అంశం అధ్యక్ష, ప్రపంచ స్థాయిలోనే మరి రోబోటిక్ సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు సంబంధించిన అంశం విషయంలో మరి ప్రస్తావన చేయటం, ప్రొఫెసర్ గారు మరి ఆ రోబోటిక్ కాన్ఫరెన్స్ సంబంధించిన అధినేతలు కూడా మరి నాగేందర్ గారి సమక్షంలో వారు రావటం కూడా జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వానికి రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చే పెద్ద కార్యక్రమం కనుక తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాన్ని నిర్వహించే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, మాకు కోచ్ ఫ్యాక్టరీ చాలా ఏళ్ల తర్వాత మేము మా యొక్క ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి వరంగల్ జిల్లాది రావటం జరిగింది అధ్యక్ష. మరి రాక ఉద్యోగాలు అభివృద్ధికి తోడ్పాటైనటువంటి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పోరాటం చేసి తీసుకొచ్చి దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేసే అధ్యక్ష ఆ కోచ్ ఫ్యాక్టరీని మొట్టమొదట ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు పొన్నా లక్ష్మయ్య గారు 21 కోట్ల రూపాయలు ఇచ్చి 53 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్ష. దాని తర్వాత విభజన చట్టంలో కూడా పొందుపరిచి దాన్ని చావు బతుకులు ఉన్నదానికి జీవం పోసినటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఆ రోజులలో. కానీ ఈ రోజులలో వచ్చి వారొచ్చి వీరొచ్చి మేమేదో చేసినామని చెప్పుకునేది చంకలు కొట్టుకుంటున్న సమయంలో అధ్యక్ష, ఉద్యోగాలు మాత్రం వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటయ్యే విధంగా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఉద్యోగాలలో ఇంతకుముందు చెప్పినట్టు కానిస్టేబుల్ ఉద్యోగాలలో కూడా వరంగల్ జిల్లాకే అన్యాయం జరిగింది అధ్యక్ష. 40% ఇవ్వాల్సిన జోన్ దాంట్లో కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం, మరి అన్నిట్లలో వెనుకపడిపోయి ఒక 20 ఏళ్ళు వరంగల్ జిల్లా వెనుకకు పోయింది అధ్యక్ష. కాబట్టి మాకు దయచేసి ఈ ఉద్యోగాలలో అందరూ కూడా సహకరించి సభ్యులందరూ ఒక తీర్మానం చేసి మా వరంగల్ జిల్లాకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానంలో సహకరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష ప్రకాష్ గౌడ్ గారు అధ్యక్ష, చాలా రోజుంది అడగాలని ఒక ఆలోచన వచ్చింది అధ్యక్ష. మొన్న మొత్తం ఈ రిజర్వేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అన్ని హైదరాబాద్లో కలిసిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేయడం అయింది అధ్యక్ష. ఒక సబర్బాదు, ఒక హైదరాబాదు, ఒక ఫ్రీ స్టేట్ సిటీ. ఒక్క కాన్స్టిట్యున్సీ 3 కమిషన్లు ఉంటారా సార్? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు, కమ్సే కమ్ లోకల్ ఎమ్మెల్యేని అడగాలి కదా సార్. 3 కమిషనర్లు. రేపు ఏదైనా అయిందంటే ఒక పిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు, విపిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు. ఈ ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. మేము ఏమంటామంటే ఎక్కడైనా కొద్దిగా పెట్టండి, దీన్ని 3 తీసేసి అయ్యింది అనేది కాదు. ఇది రాజ్యాంగం రాసుకునే రాతలు ఏం కావు. మనం ముఖ్యంగా మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళి తీసేయండి సార్. హైదరాబాద్లో ఉన్న రోజు మేము ఇంతకుముందు గతంలో కూడా 20 ఏళ్ళు హైదరాబాద్ నుండి ఎప్పుడు మేము డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు హైదరాబాద్ కూడా ఫ్యూచర్ సిటీలోనే పెట్టండి, సైబరాబాద్లోనే పెట్టండి. ముందు ఇప్పుడు సైబరాబాద్లోనే బాగుండే అధ్యక్ష మాకు. అందుకని దయచేసి అధ్యక్ష ఏదైనా చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఏం కొడతారు, ప్రభుత్వాలు మారుతుంటే ప్రజలు మారుతారని ఆలోచన చేస్తారు. కానీ ప్రజలకు చెప్పకుండా మనం చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది వేస్తారు. చాలామంది నన్ను అడుగుతూ నేను సమాధానం చెప్పలేకపోతున్నా. మా శ్రీరాబాబు గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి అధ్యక్ష, హనుమాన్ నగర్ అని మా దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఒకటి హనుమాన్ నగర్ చాలా రోజు సంది కూడా గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్తో మాట్లాడితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా, మనం ఇవ్వలేము, ఏమన్నా వాళ్ళకి ఇల్లు చూపెట్టి ఇద్దామని చెప్తే మొన్న కూడా నేను శ్రీరాబాబు దృష్టికి తీసుకుపోయిన అధ్యక్ష. శ్రీరాబాబు దృష్టికి తీసుకుపోతే సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన అధ్యక్ష. మొన్ననే మా సబితక్క కూడా అడిగి పోవడం జరిగింది. పోయి పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్తోనని చెప్పింది అక్క. 15 సంవత్సరాలు మా అక్క ఉండే అప్పుడు ఇప్పించండి అయ్యిపోయాడు. కానీ మొన్న పోయి చెప్పేసినాక కేటీఆర్తో ఇప్పిస్తాను సంతోషమే, ఇప్పించిన సంతోషం. అప్పుడే ఇప్పించండి మరి ఇంతవరకు రాకపోతుండే. ఇప్పుడు నేను ఆ ఇళ్ళకు కూడా న్యాయం చేసి అది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య
ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ళ మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే ఆ షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే